ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్రుడికి గజవాహనం. నారాయణవనంలో స్వామివారి బ్రహ్మోత్సవ వైభవం. అభిషేక సేవలో శ్రీ చిదంబరేశ్వరుడి అభయ ప్రదానం. చిత్తూరులో మహాదేవునికి శ్రావణ నీరాజనం. పల్లకీ సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దర్శనం. గూడూరులో దేవేరుల సమేతంగా దేవదేవుడి వైభవం. రేపటి నుండి శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. తిరుమల క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారు భద్రకాళి అమ్మవారి సమేతంగా గజవాహనంపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సమీపంలోని భద్రకాళి సమేత శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో గజవాహనంపై దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఆశీస్సులను పొందారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. చిత్తూరులోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామునే శ్రీ చిదంబరేశ్వర స్వామివారికి అభిషేక సేవ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్పం పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేద మంత్రోచ్చరణలు, అష్టోత్తర పఠనాదుల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. ఆపై స్వామివారిని శోభాయమానంగా అలంకరించి బిల్వదలార్చన జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంగే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం నమామి సంసార సముద్ర సేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితుల వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన చిత్రపటం అందజేశారు.
అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ, సమాచార, పౌర శాఖ సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రావణమాస శోభతో ప్రకాశిస్తోంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి సహస్ర దీపాలంకార మండపంలో ఆసీనులను చేశారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, 1000 దీపాల వెలుగుల్లో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి అర్చకులు ఆగమోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు దేవదేవుని ఉత్సవ వైభవాన్ని వీక్షించి తరించారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహాసుదర్శన యాగాన్ని నిర్వహించారు. భక్తుల సమక్షంలో ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసిన అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా సుదర్శన యాగం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమాల్లో పాల్గొని హోమగుండానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించారు. కడప జిల్లా కాజీపేట అగ్రహారంలో వేంచేసిన అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్పం నిర్వహించిన అర్చకులు అనంతరం భక్తుల సమక్షంలో వేద పారాయణం, మంత్ర పఠనాదుల నడుమ మంగళకరంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర
नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय। తిరుమల తిరుపతి దేవస్థానంకు సోమవారం ఉదయం ఒక ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. ఈ మేరకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సమక్షంలో తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి చక్రవర్తి ద్విచక్ర వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన పనితీరును టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చుక్కపల్లి చక్రవర్తి ద్విచక్ర వాహనానికి సంబంధించిన పత్రాలు, తాళాలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమం 10వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం మహిళల యువజన సమ్మేళనంను వేడుకగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు స్విమ్స్ పూర్వపు డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రపంచంలో మేటిగా నిలవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం కార్యదర్శి స్వామి సుకృతానంద మహారాజ్, తిరుపతికి చెందిన పలువురు ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సాలకట్ల పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా శ్రీవారి ఆలయంలో యాగశాల కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం తదితర క్రతువులు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సాలకట్ల పవిత్రోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే విశేష కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగే